గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు శ్రావణ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా యానివర్సరీ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. సో చాలా డేస్ నుంచి ఓపెన్ చేయకుండా అట్లనే పెట్టేసిన నేను. తినొచ్చేసి ఐషు మా ఇంటి పక్కన ఉంటుంది. సో ఐషు అయితే ఎప్పుడెప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం అక్క, ఎప్పుడు ఓపెన్ చేద్దామని అంటూనే ఉంటుంది స్కూల్ నుంచి వచ్చాక. నేనేమో కొంచెం బిజీ ఉండడం వల్ల, ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, మళ్ళీ వీడియో కూడా తీయాలి కదా, అట్లా టైం లేకపోవడం వల్ల గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయలేను 10-15 డేస్ వరకు. సో ఈమె ఏడుస్తుంది అని చెప్పేసి అక్కడ ఆమెనే ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంది. నేను ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తా బ్లూ కలర్ది అనేసరికి ఇచ్చిన అనమాట. ఇక తను ఫుల్ హ్యాపీ అయిపోతుంది అనమాట గిఫ్ట్ ఓపెన్ చేసుకుంటూ. ఇక్కడైతే మాకు కప్ వచ్చింది. ఇవి అన్ని మా ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ అనమాట. తనే ఫుల్ హ్యాపీ అయిపోతుంది, చాలా నచ్చిందంట ఆమెకు కప్పు. నాకు చెప్తుంది, అక్క నువ్వు ఇందులో మిల్క్ వేసుకొని తాగక్క డైలీ అని చెప్తున్నది. సో బిజీ ఉండడం వల్ల గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయలేదు నేను. తర్వాత మెల్లగా ఓపెన్ చేశాక ఇప్పుడు పెడుతున్నాను వీడియో. ఐషు వాళ్ళ తమ్ముడు బర్త్డే ఉండే అనమాట. సో అప్పుడు ఇక ఒక ఆంటీ చెప్పింది, మేము ఇచ్చిన ఒక గిఫ్ట్ అందులో ప్లాంట్ ఉంది, ఓపెన్ చేసినవా లేదా అనేసరికి నేను షాక్ అయినా. అయ్యో ప్లాంట్ ఉందా, 10 days అయింది అసలు నేను ఓపెన్ చేయక. అసలు ప్లాంట్ అందులో ఎట్లుందో ఏమో అని అనుకున్నా. ఇండోర్ ప్లాంట్ అంట ఇది. ఓపెన్ చేసిన ఆంటీ చెప్పినాక 10 days అవుతుంది పాపం, ఈ ప్లాంట్ అట్లనే ఉంది వాటర్ లేకుండా. సో తర్వాత నేను వాటర్ కూడా వేసేసి మంచిగా అట్లా ఇంట్లోనే పెట్టుకున్నా. తర్వాత అయితే ఇప్పుడు వచ్చిందనమాట ఫైనల్గా గిఫ్ట్స్ ఓపెన్ చేసే టైము. ఆల్రెడీ కొన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసేసినాం అనమాట. అంటే శారీస్ కానీ ఇంకా క్యాష్ అట్లా ఇస్తుంటారు కదా, అవన్నీ ఓపెన్ చేసేసినాం. జస్ట్ ప్యాకింగ్వి గిఫ్ట్స్ మాత్రమే కొన్ని ఉన్నాయి అనమాట. ఈ కొన్ని ఇక వీడియో లాగా తీద్దామని చెప్పి తీస్తున్నా. ఫస్ట్ అయితే పెద్ద బాక్స్ ఉంది. ఈ బాక్స్ కన్నా ముందు మీకు ఇంకోటి చూపిస్తా. ఇది ఆల్రెడీ ఆ రోజు యానివర్సరీ రోజే ఎవరో చింపిర్రు ఇట్లా. నాకైతే ఫుల్ నచ్చింది. ఇది ఎంత బాగుందో, నాకైతే మస్తు నచ్చింది. అన్నిటికన్నా నాకు బెస్ట్ గిఫ్ట్ ఇదే అనమాట. ఎందుకు అంత హ్యాపీ, ఎందుకు అంత ఎగ్జైటింగ్ అంటే ఈ ఫోటో నా దగ్గర లేదు. లేని ఫోటోని సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇస్తే ఎట్లుంటుంది, అట్లా ఆ ఫీల్ అనమాట నాది. ఈ ఫోటో అయితే మీకు తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ బాక్స్ చూపిస్తా. ఈ బాక్స్ వచ్చేసి చాలా వెయిట్ ఉందన్నమాట. ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో తెలుసా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరిచ్చిరంటే. అసలు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు నాకు వాడు. ఫస్ట్ టైం గిఫ్ట్ ఇచ్చిండు పెళ్ళైనాక, యానివర్సరీకి. అది కూడా ఎవరిచ్చిరంటే సుధీర్ ఇచ్చిండు అనమాట ఈ గిఫ్ట్. నా కోసం అయితే కాదు, పక్క వాళ్ళ బావ కోసమే ఇచ్చిండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు ఇయ్యంది ఇప్పుడే ఇచ్చిండంటే వాళ్ళ బావ కోసం అనే కదా. సో నాకైతే కట్ చేయాలనిపిస్తలేదు. ఎందుకంటే గిఫ్ట్స్ అంటే నాకు ఒక ఎమోషన్ అనమాట. మంచిగా నా బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తారేమో అని మస్తు ఎక్స్పెక్ట్ చేస్తుంటిని. నో గిఫ్ట్స్ ఏం రాకుండే నా బర్త్డేకి. బిఫోర్ మ్యారేజ్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఓకేలే, ఇక ఎందుకు అదంతా. ఏంటి ఇక్కడ లిప్ మూమెంట్ ఒకటి, వాయిస్ ఒకటి అనుకుంటున్నారా? అప్పుడు ఏదేదో మాట్లాడినా అనమాట. వాయిస్ అంత క్లారిటీ లేదు, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. గిఫ్ట్ అయితే ఓపెన్ చేయాలి అనిపిస్తుంది, చేయొద్దు అనిపిస్తుంది, బట్ ఏముందో చూడాలి అనిపిస్తుంది. అసలు ఏముందో కూడా నాకు తెలుసు, ఎందుకంటే నాకు మా మమ్మీ ఫస్టే చెప్పేసింది, సుధీర్ నీకు ఇట్లా గిఫ్ట్ ఇస్తున్నాడు, వాడు నీకు చెప్పొద్దు అంటుండు, సర్ప్రైజ్ ఇస్తాడంట అని. ఈ విషయం మాత్రం వాడికి తెలిసింది అనుకో, మా మమ్మీకి ఉంటుందిగా. బట్ వాడు ఈ వీడియో చూస్తే మాత్రం పక్క మా మమ్మీకి అంటాడు, నీకు చెప్పొద్దని చెప్పినా కదా మమ్మీ, ఎందుకు చెప్పినావు అక్కకి నువ్వు అని పక్కా అంటాడు. సో గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. వాళ్ళిద్దరు గొడవ పడాలిగా, సుధీర్ మా మమ్మీ. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏందో చూడాలిగా. వాడు ఆడ బాక్స్ పైన ఫ్రమ్ సుధీర్ అని కూడా రాసేసిండు. ఓపెన్ అయితే చేసేద్దాం. నిజంగా గిఫ్ట్స్ అనేటివి ఒక ఎమోషన్ కదా. మన కోసం ఎవరైనా గిఫ్ట్ తీసుకొని దాని మీద కవరేజ్ తీసుకొస్తే అబ్బా అనిపిస్తుంది. ఇలా మ్యారేజ్ యానివర్సరీకి కాకుండా స్పెషల్గా అలా బర్త్డేస్కి అట్లా ఇస్తే మస్తు అనిపిస్తుంది కదా. సో అదే ఎగ్జైట్మెంట్గా ఓపెన్ చేస్తున్నా నేను. అందులో ఏముందో తెలిసి కూడా ఓపెన్ చేస్తున్నా. ఏముందో మీరు కూడా చూసేయండి. అసలు అది ఏందో మీకు తెలిస్తే గెస్ట్ చేయండి, ఓకేనా? ఇక్కడ నేను షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన. అది ఎందుకు ఇచ్చినా తెలుసా? ఏదో చెక్కలు, ఏదో బకెట్ కనిపించింది. ఇదేం గిఫ్ట్ రా బాబు, మా మమ్మీ ఒకటి చెప్పింది, ఇదేంది ఇట్లుంది అని అనుకున్నా. అసలు నాకు అర్థం కాలేదు, స్టన్ అయిపోయినా. ఏందబ్బా ఇది అని చెక్ చేస్తున్నా. ఏవేవో అట్ట ముక్కలు ఉన్నాయి, ఏదో బకెట్ ఉంది. అసలు వీడు ఏం తెచ్చిండో అర్థం కాలేదు నాకు. సో మెల్లగా అయితే చూస్తున్నా అనమాట. పిచ్చిలేసిందిగా నాకు, ఇది ఏందిరా బాబు అని అనుకుంటున్నా. ఈ
బకెట్ చూసాక ఒకటే అనిపించింది, ఏషియన్ పెయింట్స్ బకెటా అని అనిపించింది నాకు. అది ఏముందో నేను ఇప్పటికీ ఓపెన్ చేయలేను. ఇంకా తర్వాత మెల్లగా ఓపెన్ చేయాలి. తర్వాత అర్థమైంది అది అది కిట్ ఉంటుంది కదా, మనం హ్యాండ్ పట్టుకొని ఉంటుంది కదా, సో అదనమాట. నాకు దాని నేమ్ తెలియట్లేదు, నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు నాకు సడన్గా. సో నేను ఒకవేళ అయితే అది చేస్తే నేను మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. ఎప్పటి నుంచో నేను కూడా తీసుకుందాం అనుకున్నా, ఇక్కడ అన్ని క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అవి వచ్చినాయి అనమాట. దాని ప్రాసెస్ చూసి చేసేస్తే అయిపోతుంది. నేను కూడా తీసుకుందాం అనుకున్నా, ఫైనల్గా గిఫ్ట్ వచ్చేసింది. నచ్చిందే వచ్చిందిలే, వీడు ఒక మంచి పని చేసిండు నా విషయంలో మాత్రం, ఇది ఒక్కటే అనమాట. తర్వాత నాకు నచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. అరకులో మా ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు ఒక టెంపుల్లో తీసిన పిక్. అసలు ఈ పిక్ వాళ్ళ దగ్గరకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. అసలు ఈ పిక్ మా దగ్గర కూడా లేదు. అట్లాంటిది ఇంత మంచి పిక్, ఇంత పెద్ద ఫ్రేమ్, నాకైతే మస్తు సాటిస్ఫాక్షన్, మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అందులో నేను చాలా బాగున్నాను అనమాట. అంటే నాకు నేను బాగున్నా అందులో ట్రెడిషనల్గా. నాకు మస్తు నచ్చింది ఆ ఫోటో, అందుకే అంత ఎగ్జైటింగ్ అయినా నేను. ఈ గిఫ్ట్ ఎవరిచ్చారంటే ఐషు ఉంది కదా మా ఇంటి పక్క వాళ్ళు. సో ఐషు వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చారనమాట. ఐషు వాళ్ళ డాడీ శ్రావణ్ అండ్ మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ తీసిన కిట్టు బ్రో వీళ్ళందరూ ఫ్రెండ్సే అనమాట. సో ఆ బ్రో దగ్గర ఐషు వాళ్ళ డాడీ ఫోటో తీసుకొని మరి ఫ్రేమ్ చేయించిండు అనమాట. ఇదంతా నాకు తర్వాత తెలిసింది. సో నాకు మస్తు హ్యాపీ అనిపించింది ఆ ఫోటో చూస్తే. తర్వాత ఒక్కొక్క గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నా స్పీడ్గా. ఎగ్జైటింగ్ ఉందన్నమాట, ఏముంది అని చెప్పి.
ఓపెన్ అయితే చేసేసిన అనమాట. చూడండి ఎంత చెత్త ఉందో అసలు, ఇంత మొత్తం కవర్సే అనమాట. ఇవన్నీ పడేసేసేయాలి ఇక. మాకైతే మంచిగా భద్రకాళి అమ్మవారు వచ్చింది, రాధాకృష్ణ వచ్చింది, వెంకటేశ్వర స్వామిది వచ్చింది, అండ్ మా ఫొటోస్ కూడా వచ్చినాయి అనమాట. భద్రకాళి అమ్మవారి ఫోటో అయితే మా ఇంట్లో లేదు ఇప్పటివరకు. ఇదైతే చాలా బెస్ట్ గిఫ్ట్, అసలు చాలా బాగుంది అమ్మవారు. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా ప్రీ వెడ్డింగ్ షూట్ తీసిన కిట్టు బ్రో గిఫ్ట్ చేశాడనమాట. మళ్ళీ సపరేట్ ఇచ్చాడు. మళ్ళీ ఐషు వాళ్ళ డాడీ కూడా సపరేట్ ఇంకో ఫోటో ఫ్రేమ్ ఇచ్చాడు. మళ్ళీ వీళ్ళిద్దరు అండ్ శ్రావణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది కలిసి మాకు టీవీ కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట. 43 ఇంచెస్ది. ఆ టీవీది కూడా షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ ఓపెన్ చేసేసి టీవీ ఆల్రెడీ పెట్టేసినాం. ఈ గోవిందుడి మెటీరియల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఈ ఫ్రేమ్ అయితే. ఇదే అన్నమాట నాకు నచ్చిన ఫ్రేము. ఎందుకు ఇంతలా నచ్చింది అంటున్నా అంటే, నేను బాగున్నా కాబట్టి. అంటే నేను స్ట్రైట్గా ఇలా ఉండి దిగింది ట్రెడిషనల్గా నాకు నచ్చింది అనమాట. శ్రావణ్ కూడా పంచ కట్టుకొని ఉండేసరికి నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఐషు వాళ్ళ మమ్మీ డాడీ గిఫ్ట్ చేశారు, మా నైబర్స్. సో మీకు చెప్పాను కదా, ఇది నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు అని చెప్పేసి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బకెట్ పైన. సో ఇలా మన హ్యాండ్స్ పెట్టి అలా చేసుకోవాలన్నమాట. పెయింట్ కూడా వెయ్యాలి. సో ఒక రోజైతే నేను వ్లాగ్ చేసి పెడతాను ఒకవేళ నేను చేస్తే మాత్రం. సో ఇవే అన్నమాట గిఫ్ట్స్. ఇంకా వెండి కుంకుమ బరిణెలు, ఒక గోల్డ్ రింగ్ కూడా వచ్చింది, అండ్ టీవీ వచ్చింది, ఇంకా కొన్ని శారీస్ కూడా వచ్చాయన్నమాట. సో అవైతే చూపించలేకపోయాను, ఇక ఇవే ఓన్లీ ఓపెన్ చేసేటి ఉన్నాయి కాబట్టి ఇవి చూపించాను. సో గాయ్స్ ఇదే అన్నమాట వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. కొంచెం లేట్ అవుతుంది వ్లాగ్స్ పెట్టడానికి. సో కంటెంట్ ఉంటేనే పెట్టాలనిపిస్తుంది, ఏం కంటెంట్ లేకపోవడం వల్ల అలా స్లో అయిపోతుంది అనమాట. ఓకే, బాయ్ బాయ్. Thanks for watching.